కామెడీ ఏంటంటే నీ కూతురేమో పక్క వాళ్ళకి వంశోద్ధరణ చేస్తుంది, నీ ఇంటికి వచ్చిన కోడలేమో నీకు వంశోద్ధరణ చేస్తుంది. అవునా? కానీ నీ ఇంటికి వచ్చిన కోడల్ని నీవు కన్న కూతుర్ని ఇద్దరిని ఈక్వల్గా చూడలేవు. చాలా సెన్సిటివ్ విషయం ఇది. చాలామంది అత్తలు లేదా మామలు ఏమనుకుంటారంటే ఏముందిలే అనుకుంటారు. కానీ అక్కడ వాళ్ళ పేరిట పాపం రాయబడుతుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. డైలీ రాయబడుతుంది. న్యాయం అన్న మాట వెనకున్న రహస్యం ఇదే. నీవు కన్నబిడ్డ విషయంలో నువ్వు కనపరిచే ప్రేమ వేరు. ఎవరో తల్లి కన్నబిడ్డను నీ ఇంటికి వస్తే ఆమె విషయంలో నీ ఆలోచన వేరు. ఇక్కడ నీవు న్యాయం తప్పుతావు, న్యాయాన్యాయ విచక్షణ తప్పుతావు.